మిథున్ రెడ్డి ఇప్పుడు ఇంకా ఈ కేసు విచారణ జరుగుతుంది. ఆయన దోషి అని నిర్ధారించలేదు. ఆయన తప్పు చేశారని కేసు విచారణ అయిపోయి ఆయనకే శిక్ష పడలేదు. జస్ట్ రిమాండ్లో ఉన్నారు విచారణకు సహకరించడం కోసం అని చెప్పి. అందులోనే ఎంపీ స్థాయిలో ఉన్నారు కాబట్టి ఆయన ఏమన్నా పరిమితికి మించి ఏమైనా అడిగారా? ఆయన అడిగిన లిస్టు ప్రకారం చూస్తే మరోవైపు అధికారులు ఇవ్వకపోవడానికి ఎందుకని అంత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఏమైనా ఉందా ఆయన విషయంలో? ఈ రెండు కోణాల్లో ఎలా చెప్పుకోవచ్చు? బేసిక్ ఇక్కడ ఒకటి విషయం, మనం అంటే సాధారణంగా ఇప్పుడు పొలిటికైజ్డ్ వ్యవహారం నడుస్తుంది ప్రతి దగ్గర కూడా. అధికారులు వ్యవహరించే తీరు కూడా ప్రభుత్వాలు చెప్పినట్టుగానే అధికారులు నడుచుకుంటున్న పరిస్థితి. సాధారణంగా అందులో ఈ అరెస్టులు తర్వాత వీళ్ళందరూ కూడా కొంత పొలిటికల్ వ్యవహారం నడుస్తుంది కాబట్టి కొంత అధికారులు ఏం చేస్తే ఏమవుతామో, లేదు మనం పలాంది చేస్తే ఫ్రాక్చర్ అయిపోతామో, మనం ఇంకోటి జరుగుతుందా అనే కొంత ఆందోళన అధికారుల్లో ఖచ్చితంగా ఉంది. దాంట్లో ఏమీ ఆలోచన లేదు. ఇప్పుడు రాహుల్ అక్కడ సంబంధించిన అధికారుగా నిన్న ఎప్పటికప్పుడు పర్యవేక్షణ మెడికల్ ఇవన్నీ కూడా చూస్తున్నామని చెప్పి రాజమండ్రి కార్యాలయం నుంచి ఒక ప్రెస్ నోట్ వస్తుంది అఫీషియల్ గా. అక్కడ ఉన్న పరిపాలన ఏవో సూపరింటెండెంట్ గా ఉన్న రాహుల్ వ్యక్తి పేరు మీద అక్కడ వస్తుంది. అయితే దీనికి సంబంధించిన వ్యవహారంలో కొంత వెసులుబాటు కోర్టు ఆల్రెడీ కొంత ఇంటిమేషన్ చెప్పింది. మీరు మంచం ఇవ్వండి, తర్వాత పడుకునేదానికి కంబోర్డు, వెస్టర్న్ కంబోర్డు ఇవ్వండి. ఎట్లా అంతలో ఇతను రిమాండ్ లో ఉన్న వ్యక్తి కానీ అతనేమి ముద్దాయి కాదు కదా. అతనికి జైల్లో అంటే కాకపోతే దీని మీద ఈ అలిగేషన్స్ మీద కోర్టులో రిమాండ్ ఖైదీగానే ఉన్నారు కాబట్టి ఆయనకి ఒక నంబర్ కేటాయిస్తారు. ఆ నంబర్ ప్రకారం ఆ రిమాండ్ ఖైదీ సెల్లోనే ఉండే పరిస్థితి. అతను పూర్తిగా కూడా దీని మీద శిక్ష పడేవో లేకపోతే ఇంకోటి పడేవో కాదు కదా. జస్ట్ అతన్ని అనుమానాల మీద విచారణ కోసం తీసుకుంటే రిమాండ్ విధించారు. సో రిమాండ్ విధించిన తర్వాత అతను రిమాండ్ ఖైదీగానే కొనసాగుతున్నారు కాబట్టి కొంత ఆ డిస్కషన్ నడుస్తుంది. సో ఇప్పుడున్న ఓవరాల్ సిచ్యువేషన్ సంబంధించి చూసుకుంటే జగన్ నిన్న రాత్రి అతన్ని నేల మీద ఎందుకు పడుకోబెట్టారు, మంచం ఎందుకు కేటాయించలేదు అనేది కొంత చర్చ జరిగింది. ఈ రోజు దానికి సంబంధించి కోర్టులో కూడా నాగార్జున రెడ్డికి సంబంధించి లేకపోతే బిడ్డకు సంబంధించిన లాయర్లు మరోసారి దాన్ని ప్రస్తావన చేసే పరిస్థితి ఉంది. అందుకే కోర్టు కూడా డైరెక్షన్ ఇచ్చింది క్లియర్ గా రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారులకి, మీరు 10:30కి రండి, మీకున్న అభ్యంతరాలు ఏంటి అంటే మనం ఇమ్మన్నాం కదా, మీరు అవి కల్పించడంలో మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే మీరు చూడండి. అందుకే అది సేమ్ టైం వీళ్ళు కూడా 2 పిటిషన్లు వేశారు కాబట్టి ఇంటి నుంచి భోజనం, అలాగే కిల్లే వాటర్లు, తర్వాత ఈ ప్రత్యేక వసతుల కోసం 2 పిటిషన్లు వేసిన నేపథ్యంలో ఈ డిస్కషన్ ఇవ్వడానికి మీకున్న అభ్యంతరాలు ఏంటి అని చెప్తారు. ఖచ్చితంగా వాళ్ళు కూడా కొన్ని అభ్యంతరాలు చెప్తారు. మేము ఇవన్నీ కేటాయించలో జైల్లో మాకు ఇవి కుదరదు, లేదో కొంతవరకు మేము కేటాయించగలం అనే డిస్కషన్ జరుగుతుంది. ఈ రోజు పూర్తి స్థాయిలో అసలు మిథున్ రెడ్డికి ఏ వసతులు కల్పిస్తున్నారు, ఏమే అవస్థలు కల్పించలేమో అనే డిస్కషన్ ఈ రోజు ఫైల్ అవుతుంది. అంతేగాని ఇవన్నీ కల్పించేసినట్టు కాదు, లేకపోతే ఇంకోటి కాదు. ఈ సబ్జెక్ట్ మొత్తాన్ని కూడా ఈ రోజు మార్నింగ్ జైలు అధికారుల ముందు జడ్జిలు మాట్లాడే పరిస్థితి ఏంటంటే మీకున్న అబ్జెక్షన్ ఏంటి, ఇవన్నీ మేము ఇవ్వమన్నాం కదా, మీరు ఇవ్వలేము అని చెప్పడానికి గల కారణాలు ఏంటి, మీరు ఎందుకు ఇవ్వలేమని చెప్తున్నారో మీరు మీ సైడ్ నుంచి మీకున్న ఇబ్బందులు చెప్పండి, దాన్ని బట్టి ఫర్దర్ గా మనం ఏం చేయాలి అనేది ఆలోచిస్తారు. ఈ రోజు దీని మీద పూర్తి స్థాయి ఒక విచారణ జరుగుతుంది. దాన్ని బట్టి అసలుకి ఏం చేయాలి, అసలు ఈ కేసుని మనం విచారించాలి, ఈ కేసులో మిథున్కి ఏ ప్రత్యేక వసతులు కల్పించాలనే అంశం మీద కొంత ఇదైతే జరుగుతుంది. కానీ నిన్న రాత్రి కంప్లీట్ గా నేల మీద పడుకోవడం బట్టి కొంత కోర్టు మాత్రం సీరియస్ అయిన పరిస్థితి అయితే ఉంది. దానికి మీరు ఎందుకు రెస్పాండ్ కాలేకపోయారు అనే దాని మీదనే ఈ రోజు వాళ్ళందరినీ కూడా రాజమండ్రి జైలు నుంచి అధికారులని రమ్మని ఆదేశాలు అయితే జారీ చేసింది. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్. మొత్తం మీద ఈ అంశానికి సంబంధించి ఓవైపు పొలిటికల్గా ఫైట్ పీక్ స్టేజ్కి వెళ్తుంది. క్లియర్గా ఇక్కడ 1-2 విషయాలు మనం మాట్లాడుకోవాలి. ఒకటి, ఖచ్చితంగా గతంలో చంద్రబాబును ఎలాగైతే అరెస్ట్ చేసి ఇబ్బంది పెట్టారో దాంట్లో ఆ ప్రాసెస్లో ఇప్పుడు మళ్ళీ టీడీపీ గవర్నమెంట్, కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి సహజంగా వైసీపీ నాయకులకి ట్రీట్మెంట్ దానికి తగ్గట్లుగానే ఉంటుంది అనేది మనకు కనపడుతుంది. అది కరెక్ట్ కాదు, కానీ జరుగుతున్న పరిణామాలు అయితే అదే. గతంలో వాళ్ళకి జరిగినటువంటి నష్టానికి ప్రతిఫలంగా ఇక్కడ కనిపిస్తుంది. మరోవైపు చూసినట్లయితే రాజకీయంగా
వైసీపీ వర్సెస్ టీడీపీ చాలా బలమైనటువంటి మాటల యుద్ధం నడుస్తుంది. ముఖ్యమైనటువంటి అంశం అతి త్వరలో వైసీపీ అధినాయకుడి దగ్గరికి ఈ కేసు వెళ్ళబోతోంది అనే చర్చ పెద్ద ఎత్తున నడుస్తుంది. అల్టిమేట్ టార్గెట్ జగన్ అనే విషయమే ఎక్కువగా చర్చ నడుస్తుంది. అటువైపే ఈ కేసు విచారణ చివరికి చేరుకోబోతోంది అనేది కూడా నడుస్తుంది. ఇప్పటికే ముడుపులన్నీ ఆయనకే అందాయని, లేకపోతే అసలు ఆయన డైరెక్షన్లోని ఇదంతా జరిగిందని, ఇలా రకరకాలుగా చర్చలు బయట నడుస్తున్నాయి. దీనికి ఈ కేసుకు సంబంధించి వార్తలు రకరకాలుగా స్ప్రెడ్ అవుతున్నటువంటి తీరు మనం చూస్తున్నాం. సో ఈ నేపథ్యంలో చివరికి కేసు అక్కడికి వెళ్ళబోతోందని, చివరికి అల్టిమేట్ గోల్ జగన్మోహన్ రెడ్డి అనేది ఈ కేసు గోల్గా మనకు కనిపిస్తుంది చూస్తుంటే, జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే. సో మున్ముందు ఈ కేసులో ఇప్పుడున్న దానికంటే కూడా మరింత హీట్ ఉండబోతుంది, మరింత సంచలనం ఉండబోతోంది అనేది క్లియర్గా తెలుస్తుంది. ఇక మిథున్ రెడ్డి విషయానికి వచ్చినట్లయితే ఆయన కొన్ని అడిగారు, నా రిక్వైర్మెంట్స్ ఇవి అని. ఆయనేమి దోషిగా ఇంకా తేలలేదు, జస్ట్ విచారణ ఎదుర్కొంటున్నారు అంతే. కొన్ని అనుమానాలు ఉన్నాయి, మేము విచారించాలి అంటూ సిట్ అడిగింది. కోర్టు సరే విచారించండి అని చెప్పి అన్నారు. బయట ఉంటే ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు కాబట్టి రిమాండ్కి పంపించారు. ఇన్ఫ్లుయెన్స్ చేస్తారన్న కారణాన్ని చూపించారు కాబట్టి మొత్తం 29 కారణాలను సిట్ చూపించినట్లుగా తెలుస్తోంది ఆయన అదుపులోకి అరెస్ట్ చేయడానికి. ఈ నేపథ్యంలో ఆయన ఇచ్చారు. సో ఆయన ఒక ఎంపీ స్థాయిలో ఉన్నారు కాబట్టి, ఒక పార్లమెంట్ మెంబర్ కాబట్టి ఖచ్చితంగా ఆయనకు బేసిక్ రిక్వైర్మెంట్స్ అనేవి సహజంగా ఇస్తారు. దోషి అని తేలితే జైల్లోకి వేసిన తర్వాత ఆయన శిక్ష అనుభవించే సమయంలో అందరి ఖైదీలాగానే ఆయన అనుభవించాల్సి వస్తుంది. అందులోనూ ఖచ్చితంగా ఒక ప్రత్యేకమైన స్థానంలో ఉన్నప్పుడు అప్పుడు కూడా కొన్ని బేసిక్ ఫెసిలిటీస్ కొన్ని ప్రొవైడ్ చేస్తారు. కానీ శిక్ష అనుభవించట్లేదు. ఇక్కడ విచారణకు సహకరించడం కోసం జ్యుడిషియల్ పరిధిలో ఆయన ఉన్నారు. అలాంటప్పుడు పోలీసులు ఇంత కఠినంగా వ్యవహరించడం అనేది సమంజసం కాదు. ఒక ఎంపీతో అలా వ్యవహరించడం కరెక్ట్ కాదు, విచారణ పేరు చెప్పి అనేది కీలకమైన అంశం. రాజకీయంగా చూసినట్లయితే గతంలో వాళ్ళ అధినాయకుడికి, టీడీపీ అధినాయకుడికి పట్ల లేదంటే వాళ్ళ మెంబర్స్ పట్ల వ్యవహరించినటువంటి తీరుకి ఇప్పుడు ప్రతిఫలంగా ఇలా వ్యవహరిస్తున్నారు. అధికారుల మీద ఆ ఒత్తిడి ఉంది అనేది మాత్రం క్లియర్గా తెలుస్తుంది. ఇప్పుడు అధికారుల పరిస్థితి గందరగోళంగా ఉంది. కోర్టుకి సమాధానం చెప్పుకోలేరు, ఇటు పైనుంచి వచ్చేటువంటి ఒత్తిడిని తట్టుకోలేరు. ఒత్తిడికి తగ్గట్లుగా వాళ్ళు వ్యవహరిస్తేనేమో కోర్టుల్లో సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు కోర్టు పిలిచింది డైరెక్ట్గా, ఎందుకు మీరు ఆయనకి ఏమి ఇవ్వట్లేదు అని అడగడానికి పిలిచింది. ఇప్పుడు కోర్టుకి ఏం సమాధానం చెప్పుకుంటారు? సరే కోర్టుకి సమాధానం చెప్పుకోవాలి కాబట్టి ఆయన అడిగింది చేస్తాం, కొంచెం అడిగిన దాన్ని బట్టి మేము ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తామంటే పైన నుంచి కొంచెం ఒత్తిళ్ళు ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మొత్తం మీద మధ్యలో అధికారులు నలిగిపోయే అవకాశం కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి మున్ముందు పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, మరి మిథున్ రెడ్డిని ఏం విచారిస్తున్నారు, ఏ అంశాల గురించి ప్రశ్నిస్తున్నారు, దాంట్లో ఏమొస్తున్నాయి, రిమాండ్ రిపోర్ట్లో జగన్మోహన్ రెడ్డి గారి పేరు ప్రస్తావనకు వచ్చిందంటూ తెలుస్తున్న నేపథ్యంలో మరి ఆ అంశానికి సంబంధించి ఏమైనా మాట్లాడబోతున్నారా, దానికి సంబంధించి ఏమైనా కీలకమైనటువంటి విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందా, ఇలా చాలా అంశాలు ఉన్నాయి. మరొక 8 మంది పేర్లు కూడా అనుమానితులుగా చేర్చారు, నిందితులుగా చేర్చారు. ఈ నేపథ్యంలో మరి ఆ 8 మంది ఎవరు, వారిని ఎప్పుడు అదుపులోకి తీసుకుంటారు? ఇప్పటికే 12 మందిని అరెస్ట్ చేసిన నేపథ్యంలో మొత్తం కౌంట్ 20కి చేరబోతున్నట్లుగా తెలుస్తోంది. పరిణామాలు అయితే చాలా తీవ్రంగా ఉండబోతున్నాయి. చాలా సస్పెన్స్ ఉంది, చాలా బ్రేకింగ్ న్యూస్లు ఈ అంశానికి సంబంధించి రాబోతున్నాయి. ఈ అంశానికి సంబంధించి మిథున్